నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఈ 2024 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ మాస ఫలితం తెలిపే ముందు ఒక వివరణ ఏంటనంటే, మీ జాతకం కూడా దయచేసి ఒకసారి పరీక్షించుకోండి. మీ యొక్క పరిస్థితిలో గ్రహదశ ఏం జరుగుతోంది? అశుభ గ్రహదశ జరుగుతోందా? శుభగ్రహ దశ జరుగుతోందా? మరి అంతర్దశ ఏం జరుగుతోంది? విదశ ఏం జరుగుతుంది? ఇవి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కాకుండా ఏదైతే గ్రహ దశ జరుగుతుందో ఏ అవస్థలో ఉంది అంటే, మృతావస్థలోనా, కుమారావస్థలోనా, బాల్యావస్థలోనా, వృద్ధావస్థలోనా, ఏ అవస్థలో ఉంది అనేటువంటి విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ గోచార ఫలితాలని కనుక తెలుసుకున్నట్టయితే, ఒక పథకం ప్రకారంగా మీరు కనుక కాళ్ళు ముందుకు వేసినట్టయితే ఖచ్చితంగా జయాలనేటువంటిది మిమ్మల్ని వరిస్తాయి. లేకపోతే ఏవైనా తప్పటడుగులు పడితే మాత్రం తీవ్రంగా మీరు నష్టపోయేటువంటి ఫలితాలు, తారుమారయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కలుగుతాయి. అంచేత ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త పడండి. మీ జాతకంతో పాటు గోచారాన్ని సమన్వయపరుచుకొని మాత్రమే అడుగులు వేయండి అని నా ప్రార్థన. ఇకపోతే ఈ యొక్క కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు, ఏ పాదాలు ఉంటాయంటే మనం తెలుసుకోవాల్సింది, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, ఆ తర్వాత శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఇక మనం గ్రహ గమనాలు కనుక 1వ తేదీ అక్టోబర్ 2024 నాటికి చూద్దాం. అది ఎలా ఉందంటే, కుంభరాశిలోకి వచ్చేటప్పుడు శనైశ్వరుడు మీకు తెలుసు, చాలా కాలంగా ఆయన అక్కడే ఉన్నాడు, వక్రస్థితిలో ఉండటం అనేది జరుగుతుంది. ద్వితీయంలోకి వచ్చేటప్పటికి రాహువు, మళ్ళీ అక్కడ ఈ యొక్క అష్టమంలోకి వచ్చేటప్పటికి ఎవరున్నారు? రవి, ఆ తర్వాత బుధుడు, కేతు, వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ తులారాశిలోకి వచ్చేటటువంటి భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం జరుగుతుంది. పంచమ స్థానంలో వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి అక్కడ గురువు ఉన్నాడు. మిథున రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే 31వ తేదీ అక్టోబరు 2024 కనుక మనం గ్రహ గమనాలు కనుక చూసుకున్నట్టయితే, కుంభరాశిలో శనైశ్వరుడు అలాగే ఉన్నాడు. ద్వితీయంలో అంటే మీనరాశిలో రాహు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత కేతు మాత్రం అష్టమంలో ఉన్నాడు. భాగ్యంలోకి వచ్చేటప్పటికి రవి ఉండటం జరుగుతుంది. మరి దశమంలోకి వచ్చేటప్పటికి శుక్రుడు కానీ బుధుడు కానీ ఉన్నారు. మరి 4వ స్థానంలోకి వచ్చేటప్పటికి గురువు ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత కుజుడు మాత్రం షష్టమంలోకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయారు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టయితే, ప్రథమార్థం మాత్రం ఖచ్చితంగా అంత బాగా ఉండదు. అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏదైనా పనులు తలపెడితే మాత్రం ఒక రకంగా మందకొడిగా సాగటం, విసుగుపడటం, ఒక రకమైనటువంటి ఒక నిర్లక్ష్యానికి గురి కావటం, లేకపోతే ఆందోళన కలగటం, మానసిక చింత కలగటం, ఇవన్నీ కూడా కలుగుతాయి. అంచేత 15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యకాలంలో మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది, మంగళకరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. మరి వ్యవహారం, ఏ వ్యవహారాలు అంటే అది ప్రొఫెషన్ రంగంలో ఉంటే కానీ, లేకపోతే ఏదైనా వ్యాపార రంగంలో ఉంటే కానీ, చలనచిత్ర రంగంలో ఉంటే కానీ, లేకపోతే ఏదైనా ఇంపోర్ట్స్లో కానీ, డాక్టర్స్కి కానీ, ఇంజనీర్స్కి కానీ, లాయర్స్కి కానీ, ఎవరికైనప్పటికీ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి ఎవరున్నప్పటికీ కూడా 15వ తేదీ నుంచి మాత్రమే బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటే 15వ తేదీ తర్వాత మాత్రమే మీరు అలాంటి ఆలోచన చేయాల్సి ఉంటుంది. నూతన భాగస్వాములు కలుస్తారు. తప్పకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మాత్రం మీరు తెలుసుకోవాలి. వివాహాలు కానటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు సాగించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మరో విషయం ఏంటనంటే, ఎక్కడైనా విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, మీ ప్రయత్నాలు మీరు సాగించండి. మీరు వెంటనే వెళ్ళకపోయినా కొంతకాలం తర్వాత తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు మీకు కనపడతాయి. అది ఉద్యోగం అయితేనేమి, లేకపోతే విద్య కోసం ఏదైనప్పటికీ కూడా విదేశమే కాబట్టి తప్పకుండా వెళ్తారు. ఇకపోతే ఏదైనా కొత్తగా
ఏదైనా వ్యాపారాలు మనం ప్రారంభించే ముందు మరి ఒకవేళ భాగస్వాములు కొత్తగా మీరు కలుస్తుంటే అప్పుడు కొంచెం అనేక రకాలుగా ఆలోచించండి. ఎప్పుడు కూడా బాగుంటుందని అనుకోవద్దు. ఒక్కొక్కసారి బాగోలేనటువంటి సమయాలు కూడా వస్తుంటాయి. అప్పుడు కూడా ఒక పద్ధతిలో, ఒక పథకం ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం మీరు కనుక పోయినట్టయితే ఆటంకాలు ఉండవు, అనవసరమైనటువంటి అవాంతరాలు ఉండవు, ఎటువంటి డిస్ప్యూట్స్ రావు. ఆ రకంగా మీరు చూసుకోవాల్సి వస్తుంది ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా. అయితే ఇవాళ రావాలి అని అనుకుంటున్నటువంటి డబ్బు మీకు ఇవాళ రాకపోవచ్చు. ఒక నెల రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాత, లేదైనా 10 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత కూడా రావచ్చు. కానీ రావాల్సిన డబ్బు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. ఇక మరో విషయం, రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే మాత్రం అవమానాల పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. పురుషులకి కొంచెం సందిగ్ధావస్థలో ఉంటారు, కొన్ని అనుమానాలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్లో పడుతుంటారు. జాగ్రత్తగా మెసులుకోవటం మంచిది. విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి వాద వివాదాల్లోకి దిగకండి. 15వ తేదీ తర్వాత మీ గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా దొరుకుతాయి. అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే స్థితిగతులు ఏర్పడతాయి. నూతన గృహం కానీ వాహనం కానీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా కొనుక్కోండి. 15వ తేదీ తర్వాత మాత్రమే కొనుక్కోవడానికి ప్రయత్నించండి. మీకు రుణాలు కూడా లభిస్తాయి. ఇక మరో విషయం ఏంటంటే, ఒక రకంగా చూసినట్టయితే ఏదైనా ఈ చలనచిత్ర రంగంలో వాళ్ళకి మాత్రం లాభాలు బాగా వస్తాయండి. 15వ తేదీ తర్వాత కనుక రిలీజ్ చేస్తే, దానికి ముందు రిలీజ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా కనపడుతోంది. అయితే వాళ్ళకి ఏ రకంగా నష్టం పెద్దగా రాకపోవచ్చు, కానీ లాభాలు పెద్దగా వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. ఇక మరో విషయం, ప్రేమికుల మధ్యన మాత్రం సఖ్యత బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపశమనం కలుగుతుంది. మీకు కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు సవ్యంగా సాగుతాయి. శుభకార్యాల్లో, విందు వినోదాల్లో ఆహ్లాదంగా గడుపుతారో, ఆనందంగా గడుపుతారు. ఏది ఏమైనా మీరు దయచేసి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత తూచా తప్పకుండా శివుడిని ఆరాధించండి, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఆరాధిస్తే, శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఆనందంగా గడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలిసింది కదండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.